వక్రాక్షలు పెట్రోల్ మీద నీచపురాతలు. పెట్రోల్ రేటు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు పెంచింది? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మూలంగా ఆ సంక్షోభం వల్ల రెట్టింపు ధరతో క్రూడ్ ఆయిల్ కొనాల్సి వస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ₹3 పెంచింది. దాని మీద నీచపురాతలు రాస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి ఏం రాశాడో చూద్దాం. నాడు కోతలు నేడు వాతలు అంట. వాతలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. 2019 తర్వాత ముఖ్యమంత్రి అయ్యి జగన్మోహన్ రెడ్డి పెట్రోల్ని ఎలా పెంచాడో మనం చూసాం. 2019కి ముందు రేట్ ఎంత ఉండేది, 2019 తర్వాత ఎంత పెరిగింది, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. కోతలు ఎక్కడ, వాతలు ఎక్కడ? వాతలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. అయినా సిగ్గు శరం లేకుండా నీచపు రాతలు రాసుకుంటూ ఇంకా ప్రజల్ని నమ్మించి భ్రమించి మోసం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. పెట్రోల్ డీజిల్ మీద మాట తప్పి మోసం చేసిన చంద్రబాబు అంట. ఆయన ఏం మాట ఇచ్చాడు, ఏం మోసం చేశాడు? అసలు ఎందుకు రాస్తున్నారో ఏం రాస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి ₹3 పెంచినందువల్ల ప్రజలపై ఏడాదికి 3,600 కోట్ల రూపాయల భారం అంట. రాష్ట్ర ప్రభుత్వం పెంచిందా రేటు? కేంద్ర ప్రభుత్వం పెంచిందా? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము ధైర్యం లేక, ప్రశ్నించే ధైర్యం లేక రాష్ట్ర ప్రభుత్వం పడి ఏడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం మీద పడి ఏడిస్తే ఉపయోగం ఏముంది జగన్ రెడ్డి? నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించు, కేంద్రాన్ని నిలది. నువ్వు ఆ పని చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేయని పనికి కేంద్ర ప్రభుత్వం చేస్తే కూటమి మీద పడి ఏడుస్తావు ఎందుకు జగన్ రెడ్డి? ఇక్కడ పెద్ద పట్టిక వేశాడు. మరి 2019-24 మధ్యలో పెరిగిన రేట్ల పట్టిక కూడా వేస్తే బాగుండేది కదా. నీ దరిద్రం మూలంగానే కదా రాష్ట్రానికి భారం అంతా. నువ్వు అధికారంలో ఉండగా ప్రజల మీద ₹7, ₹8 పెంచి ప్రజల నడ్డి విరిచి వసూలు చేసుకుని నీ బొక్కసను నింపుకుని ఇవాళ ఏడుస్తావా? కాసేపు పెట్రోల్ రేట్లు పక్కన పెట్టి, పెట్రోల్ రేటు పెంపకం అనేది నిర్ణయం తీసుకునేది కేంద్ర ప్రభుత్వం. అది మళ్ళీ మాట్లాడదాం. భారతీయ సిమెంట్, జగన్మోహన్ రెడ్డి సంస్థ భారతీయ సిమెంట్ అమ్మే సిమెంట్ రేట్లు ఒకసారి చూద్దాం. తెలంగాణలో ఎంతకు అమ్ముతున్నాడు, తమిళనాడులో ఎంతకు అమ్ముతున్నాడు, ఆంధ్రాలో ఎంతకు అమ్ముతున్నాడు? నీ చేతిలో ఉన్న ధరల్ని పొరుగు రాష్ట్రాల్లో ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఎందుకు పెట్టావు జగన్ రెడ్డి? నువ్వు పెట్రోల్ అంటూ పట్టిక రాశావు, మరి భారతీయ సిమెంట్ పట్టిక ఎందుకు రాయలేదు నువ్వు? 50 కేజీల భారతీయ సిమెంట్ బ్యాగ్ తెలంగాణలో ₹290 నుంచి ₹350 అంట. ప్రారంభ ధర ₹290. తమిళనాడులో కూడా ₹290 నుంచి ₹385. ప్రాంతాలను బట్టి, దూరాన్ని బట్టి 290 నుంచి ₹385 వేరియేషన్ ఉంటుంది రేటు. మరి ఆంధ్రప్రదేశ్లో చూద్దామా? జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి నిర్వహించే భారతీయ సిమెంట్ 50 కేజీల బ్యాగ్ రేటు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభ ధర ₹315. ₹315 నుంచి ₹350. తెలంగాణలో ₹280 ఏంటి, తమిళనాడులో ₹285 ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ₹315 ఏంటి? ఎందుకు అంత వ్యత్యాసం? నువ్వా సిగ్గు శరం లేకుండా పెట్రోల్ గురించి మాట్లాడేది? పొరుగు రాష్ట్రాలకు తక్కువ అమ్ముకుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పబ్బం గడుపుకుంటా రాష్ట్రాన్ని లూటీ చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకుని ఇంకా నీ దాహం తీరక ఆఖరికి నీ సిమెంట్ బ్యాగ్ మీద కూడా అధిక ధరే తీసుకుంటున్నావు. ₹35 నుంచి ₹40 ఎక్స్ట్రా తీసుకుంటున్నావు నువ్వు సిమెంట్ బ్యాగ్ మీద. నీ సిమెంట్ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, నీకు సబ్సిడీలేమో ఆంధ్రప్రదేశ్ కట్టాలి. నువ్వు రేట్ ఎక్కువ అమ్ముకునేది ఆంధ్రప్రదేశ్లో. నీ చేతిలో ఉన్న పనిని నువ్వు తగ్గించగలే స్థితిలో ఉండి నువ్వు తగ్గించకపోగా రేట్లు పెంచి అమ్ముకుంటా పెట్రోల్ మీద ₹3 కేంద్ర ప్రభుత్వం పెంచితే ఏడుస్తావా? కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, చేస్తున్న అభివృద్ధి, వస్తున్న పరిశ్రమల మీద మాట్లాడటానికి ఏమీ లేక పెట్రోల్ డామాలు మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నీ పరిపాలనలో పెంచిన రేట్ల గురించి మాట్లాడితే ప్రజలు ప్రశ్నిస్తే మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు జగన్ రెడ్డి? మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు? ఇవాళ పెట్రోల్ రేట్ల గురించి మాట్లాడుతున్న వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ప్రజలకు ఏడ్వాలో నవ్వాలో కూడా తెలియడంలా అంత దిగజారి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రజలకు నిజాలు తెలుసన్న ఇంగితం కూడా లేకుండా నిస్సిగ్గుగా చెప్పిన అబద్ధమే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ మీద వాళ్ళు చెబుతున్న అబద్ధాలు చూస్తుంటే అసలు ఆ పార్టీ నాయకులకి ఆర్థిక వ్యవస్థ మీద కనీసం అవగాహన ఉందా అనిపిస్తోంది. ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది, దేశ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఎందుకు పెంచాల్సి వచ్చింది, కనీస అవగాహన మీకుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ పెట్రోల్ ధరలు పెంచింది కేంద్రం, ప్రశ్నిస్తే మోడీ గారిని ప్రశ్నించాలి లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. రాష్ట్రానికి ఏం సంబంధం? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి కేంద్రాన్ని, మోదీ గారిని ప్రశ్నించే ధైర్యం లేక, దమ్ము లేక. ప్రశ్నిస్తే ఏమవుతుందో స్పష్టంగా వాళ్ళకి తెలుసు. జగన్ రెడ్డి మోడీ గారి పేరు ఉచ్చరిస్తే
ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళందరికీ బాగా తెలుసు. వాళ్ళకి ఆ స్పష్టత ఉంది కాబట్టే వాళ్ళని అడిగే దమ్ము ధైర్యం లేక రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నారు. ఏ సంబంధం లేని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి మీద పడి ఏడుస్తున్నారు. ఆయన మీద కేసులు పెట్టాలంట. ఏమయ్య, అసలు మీ బుద్ధి బుర్ర ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా? కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ రేట్లు పెంచితే లోకేష్ గారి మీద కేసులు పెడతారా? అంటే నారా లోకేష్ పేరెత్తి మేము ఇంకా రాజకీయాల్లో బ్రతికే ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే నిజంగా ప్రజల పక్షాన మాట్లాడదాం అనుకుంటున్నారా? మీరు ప్రజల పక్షాన మాట్లాడదలుచుకుంటే కేంద్రాన్ని ప్రశ్నించండి. పెరిగిన ₹3 పెట్రోల్ రేటుకి లోకేష్ గారికి ఏంటి సంబంధం? పెట్రోల్ పేరు మీద ధర్నాలు చేస్తాం, ప్రశ్నిస్తాం అనడం రాజకీయ డ్రామాకి ఏంటి? మీరు ఓడిపోయి మూలన కూర్చుని ఈ 23 మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జగన్ రెడ్డి కానీ ప్రజల తరపున చేసిన ప్రయత్నం ఏంటి? ఎందుకు 23 మాసాలు గడిచినా ప్రజల మధ్యలోకి వచ్చి మీరు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు దొంగల్లా 4 గోడల మధ్య కూర్చుని అబద్ధాలు వల్లివేస్తున్నారు? ప్రజలు అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో వ్యాట్, రోడ్ సెస్ పేరుతో ప్రజల మీద భారం మోపింది నిజం కాదా? ప్రజలకు గుర్తు లేదు, మర్చిపోయారనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో పెట్రోల్ మీద ₹41, డీజిల్ మీద ₹31 అదనపు భారం వేయడం, పన్నులు పెంచి ప్రజల నడ్డి విరవడం వాస్తవం కాదా? ప్రజలు అప్పుడే మర్చిపోయారు అనుకుంటున్నారా మీరు? 2019 వరకు సాధారణ స్థాయి రేట్లు ఉన్న పెట్రోల్ డీజిల్ రేట్లు జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా పెంచడం వల్ల ఒక్కసారిగా రేట్లు పెరిగి ప్రజల నెత్తిన పిడుగులు పడటం వాస్తవం కాదా? 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పెట్రోల్ రేటు ₹76, డీజిల్ రేటు ₹68. ₹76 ఉన్న పెట్రోల్ రేటుని ₹41 పెంచి ₹108 చేసింది ఎవరు? జగన్ రెడ్డి కాదా? ₹68 ఉన్న డీజిల్ రేటుని ₹99 పెంచి సామాన్య ప్రజలు నడ్డివచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవో ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా, గుర్తులేదనుకుంటున్నారా? కర్ణాటక నుండి రాష్ట్రంలోకి వచ్చే ప్రజలకి కర్ణాటక బార్డర్లో ముందే కర్ణాటకలో ఉన్న పెట్రోల్ బంకులు పెద్ద పెద్ద బోర్డులు పెట్టేవి, ఫ్లెక్సీలు వేసినాయి. మీరు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ రేట్లు దారుణమైన రేట్లు ఉన్నాయి, ఆంధ్ర మీద మా దగ్గర ₹10 తక్కువ ఉంది, ఇక్కడే ఫుల్ చేయించుకెళ్ళని చెప్పి పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్స్ పెట్టి మరి రాష్ట్రం పరువు తీసిన పరిస్థితి నాడు. అలాగే తెలంగాణ బార్డర్లో కూడా మీ ఆంధ్ర కంటే మా దగ్గర ₹5, ₹6 తక్కువ ఉంది అని బోర్డులు పెట్టిన పరిస్థితి చూసాం. ఆంధ్రాలో ఎంటర్ అయిన తర్వాత 50 కిలోమీటర్లు అన్ని పెట్రోల్ బంకులు మూతపడిన పరిస్థితి నాడు. పెట్రోల్ కొట్టించుకున్న వాడు లేక విపరీతమైన బాధుడితో బార్డర్కు ముందే పెట్రోల్ ఫుల్ చేయించుకుని వచ్చిన పరిస్థితి నాడు. ఇవాళ మీరు ఆ సిగ్గు లేకుండా పెట్రోల్ రేట్ల గురించి మాట్లాడేది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి నిర్వాకం ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కంటే కూడా తెలంగాణ, కర్ణాటకలో ఉన్న ప్రజలు సోషల్ మీడియాలో ఎలా విపరీతంగా వైరల్ చేశారో చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి పరిస్థితులకి పూర్తిగా భిన్నంగా ఉండేవాళ్ళ. ₹1 పైసా పెంచలా పెట్రోల్ డీజిల్ మీద. ఇవాళ అనివార్య పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల పెట్రోల్ నిల్వలు తరుగుతున్నందువల్ల, క్రూడ్ ఆయిల్ రేటు విపరీతంగా పెరిగినందువల్ల అధిక ధర పెట్టి కేంద్రం కొనడం, ఆ లాస్ మొత్తాన్ని ప్రజల మీద వేయకుండా ₹3 పెంచింది. దేశవ్యాప్తంగా పెంచింది, ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశవ్యాప్తంగా పెంచింది. ఆ యుద్ధ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ రేట్లలో విపరీతమైన మార్పులు వచ్చినాయి. అన్ని దేశాల్లో పెరిగినాయి. ఇంకా ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇండియాలోనే, భారతదేశంలోనే పెట్రోల్ రేట్లు ₹3 మాత్రమే పెరిగినాయి. మిగతా దేశాలు విపరీతంగా పెరిగినాయి. 2 రెట్లు, 3 రెట్లు, 5 రెట్లు పెంచిన పరిస్థితి ఉంది. యూకే, కెనడా, దుబాయ్ లాంటి దేశాల్లో కూడా విపరీతంగా పెట్రోల్ రేట్లు పెరిగినాయి. అలా కేంద్ర ప్రభుత్వం పెంచితే, ఆ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ₹3 రేటు పెంచితే నారా లోకేష్ మీద విమర్శలు చేయడం ఏంటి? విమర్శ కన్నా లాజిక్ ఉండాలి కదా. స్పష్టత లేకుండా లాజిక్ లేని విమర్శలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించేదేంటి? ఏం సాధిద్దాం అనుకుంటుంది? ఎంతకంటే దిగజారరో అనుకున్నప్పుడల్లా లేదు లేదు ఇంకా దిగజారిపోతామని నిరూపించుకోవడం తప్ప నేను అర్థం ఉందా? ఇప్పుడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే పాత రోజులు ప్రజలు మర్చిపోయారు, ఇప్పుడు మేం చెప్పిన నమ్ముతారు అనుకుంటున్నట్టుంది. ఆఖరికి వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి నాయకుడు కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం మీద, టీడీపీ నాయకుల మీద విమర్శలు చేయడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉండగా బెజవాడలో జరిగిన భూ వివాదాలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దోపిడీలు ఇంకా మర్చిపోలేదు. మర్చిపోయే ఘోరాలు కూడా కాదు వెల్లంపల్లి శ్రీనివాస్ చేసినాయి. ఆనాడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఎవరి ఒత్తిడికి లొంగిపోయి దోచుకున్నాడో, సెటిల్మెంట్లు చేశాడో, దోపిడీలు చేశాడో, కబ్జాలు చేశాడో
ఇవాళ ప్రజలకు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఇక సంక్షేమ పథకాలకు వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పి ఎలా ఆ ప్రజలను మోసం చేసిందో చూసాం మనం. అరాకొరాగా ఇచ్చి బటనొక్కాం అని డ్రామాలాడి ఏ రకంగా ప్రజలు మోసం చేశారో కూడా మనం చూసాం. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తల్లికి దీవిన 67 లక్షల మంది పైగా విద్యార్థులకి 15,000 రూపాయల చొప్పున ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు బ్యాంకులు జమ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి 42 లక్షల మందికి ఇచ్చానని చెప్పి ఎంతమందిని మోసం చేశాడో కూడా ప్రజలకు స్పష్టంగా తెలుసు. అదేవిధంగా మరో ప్రధాన శాఖ చూస్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ 23 మాసాల్లో రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాడో, ఎన్ని ప్రపంచ దిగ్గజ కంపెనీలు తీసుకొచ్చాడో, ఎన్ని లక్షల ఉద్యోగాల కల్పన చేశాడో కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం. స్పష్టంగా కనపడతా ఉన్నాం కళ్ళ ముందు. వాళ్ళ ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం దాకా ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి శంకుస్థాపనలు జరిగినాయో, జరగబోతున్నాయో స్పష్టత ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే విద్యాశాఖలో డిఎస్సి నిర్వహించి 16,000 ఉపాధ్యాయ పోస్టులు నియమించిన పరిస్థితి చూసాం. 7,000 కానిస్టేబుల్ పోస్టులు నియమించిన పరిస్థితి చూసాం. 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి డిఎస్సి నిర్వహించి 10 ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగానే కోట్లలో ప్రైవేట్ కేసులు వేసి ఆపే ప్రయత్నం చేశాడు. అంతటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ముసల కన్నీరు కారుస్తూ 3 రూపాయలు పెంచిన రేటు మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. ప్రజలకైతే ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది. విమర్శలు చేయడం వేరు, సద్విమర్శలు చేయడం వేరు. విమర్శలు చేయడం చాలా సులువు, కానీ గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించి మరిపించడం చాలా కష్టం. మీరు చేసిన పాపాలు, ఘోరాలు, మోసాలు, నేరాలు, దోపిడీలు ప్రజలు మర్చిపోయేవి కావు. ఇంకొక 5 దశాబ్దాలు గడిచిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలను మర్చిపోయే పరిస్థితి లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ చిత్తశుద్ధి ఉంటే, మేం కూడా మనుషులమే, ఈ రాష్ట్రంలో ఒక భాగమే అని మీరు అనుకుంటే 5 ఏళ్లలో మీరు చేసిన ఒక గొప్ప పనిని ప్రజలకు చెప్పి కూటమి నాయకులకు సవాల్ చేసి చర్చకు రండి. చర్చలో పాల్గొని ఇదిగో మేము చేసిన మంచి పని ఇదని ప్రజలను మెప్పించి రాజకీయం చేయండి. ఇంకా దిగజారుడు రాజకీయాలు చేస్తామంటే ప్రజలు మిమ్మల్ని మన్నించే పరిస్థితులు లేరు, నమ్మే పరిస్థితులు లేరు. ఆధారాలు లేకుండా చేతిలో వక్రాక్ష ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం వ్యాసాలు రాసుకుంటా, డిబేట్లు పెట్టుకుంటా మాట్లాడతామంటే ప్రజలు నమ్మరు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వీకెండ్ పాలిటిక్స్ చేయడానికి వారాంతపు సెలవులు విజయవాడ వచ్చినట్టు భవిష్యత్తులో వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పటికే దిగజారిపోయింది. సమాధి కాపాడిన పార్టీ ఇంకా లేచే పరిస్థితి కూడా లేదు, లేచే అవకాశం కూడా లేదు. జగన్ రెడ్డి అది గుర్తుంచుకుంటే నీ చుట్టూ ఉన్న దండుపాలెం బ్యాచ్ కన్నా కాస్త మేలు జరిగే అవకాశం ఉంటుంది. లేదు ఆలీబాబా 40 దొంగల్లాగా జగన్మోహన్ రెడ్డి ఆ దండుపాలెం బ్యాచ్